Hi viewers, Ramayanam the introduction by నితీష్ తివారీ ఈరోజే గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, చూసే ఉంటారు కదా. వాళ్ళని ఎలా ఉంటుంది అనేది ఇంట్రడక్షన్ ఇచ్చారు. కానీ నాకు ఇందులో నిజంగా చెప్పాలంటే బాగా అనిపించింది ఏంటంటే విఎఫ్ఎక్స్ చాలా బాగా అనిపించింది. సూపర్గా ప్రజెంట్ చేశారు యాక్చువల్గా. ఏంటంటే నిజంగా ఇట్స్ ఇట్స్ ఏదో బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళిపోయి విశ్వాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. నిజంగా విఎఫ్ఎక్స్ మాత్రం ఇట్స్ రియల్లీ టేక్ ఎ బో అని అనిపించింది. సో యా, చెప్పాలంటే కనుక చాలా బాగుంది రిలీజ్ చేసిన కంటెంట్ అయితే. అది తెలుస్తుంది 8 ఆస్కార్ అవార్డ్స్ అనేది ఆ విఎఫ్ఎక్స్ స్టూడియో డెంగ్కి రావటం అంటే ఇట్స్ నాట్ రియలీ జోక్ కదా. మరి అంటే దే ఆర్ ప్యాషనేటెడ్, దే ఆర్ వెల్ డ్రివెన్, ఎవ్రీథింగ్. రణబీర్ని యాష్ని చూపించిన విధానం కూడా బాగుంది. ఒకళ్ళు అగ్ని అయితే ఒకళ్ళు శీతలము అనేది చూపించారు. చాలా బాగా చూపించారు. కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే చాలా బాగా డిరైవ్ చేశారు. ఫస్ట్ నరనారాయణని చూపించి తర్వాత రావణులను చూపించారు. ఎందుకంటే రావణ బ్రహ్మ కదా, ఆయన శివభక్తుడు కదా. అలాగే నారాయణుడు అంశ కదా, రాముడు మానవుడైన. చాలా బాగుంది, చాలా బాగా ప్లాన్ చేశారు నితీష్ తివారీ గారు, డైరెక్టర్. రియల్లీ సో 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 ఇంప్రెసివ్. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ట్రైలర్ అండ్ ఫాలోయింగ్ అప్ ద కంటెంట్. స్టే ట్యూన్డ్. రామాయణం ద ఇంట్రడక్షన్ అండ్ ఎండింగ్లో రియల్లీ చెప్పాలంటే రణబీర్ కపూర్ని యాష్ని కూడా చూపించారు ఎండింగ్లో. ఇట్ వాస్ క్వైట్ ఇంప్రెసివ్. చూపించింది ఒక్క షాట్ అయినా కూడా బాగానే ఉంది. కాకపోతే ఫేస్ అనేది రివీల్ చేయలేదు ఇంకా. మైట్ బీ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్, లైక్ ఒకటొకటి ఇక రిలీజ్ చేస్తారేమో. బట్ ఎనీవేస్ సూపర్ సింప్లీ సూపర్. చాలా బాగుంది రామాయణం. నితీష్ తివారీ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అట్లీస్ట్ ఆదిపురుష్ చేసిన డ్యామేజ్ని యూ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు కవర్ ఇట్ అప్. డెఫినెట్లీ యూ విల్ కమ్ బ్యాక్ సార్. You'll definitely make a good presentable and eye-catching movie. It's no doubt about it. Thank you.